కాపాడిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మంచిది. ఇప్పుడు వరకు దేవుని యొక్క లేఖనాల్లో అనేకమైన విషయాలు మనం విన్నాము. మన జీవితంలో ఎంతగా దేవుని సన్నిధిలో తగ్గించుకొని దేవునికి లోపడి భయముతో భక్తితో యథార్థంగా జీవించినప్పుడు ఖచ్చితంగా మనం దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవడానికి అవకాశం ఉంది అని అనేక విషయాలు మనం విన్నాం. మంచిది. ఇక ఈరోజు మనం కొద్ది మాటలు చెప్తాను. మత్తయి సువార్త 24వ అధ్యాయం 27వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 27వ వచనం. తూర్పు నుండి పుట్టి పడమటి వరకు ఎలా కనపడునో అలాగే మనిషి కుమారుని యొక్క రాకడ ఉండును అనే మాట మనం చూస్తాం. తూర్పులో పుట్టి ఆ మెరుపు వెంటనే ఆ పడమటిలో కనిపిస్తుంది. ఒక్క క్షణం. అంటే మెరుపు ఎంత టైం పడుతుంది? చాలా క్షణం. తూర్పును పుట్టింది మెరుపు అంటే వెంటనే మళ్ళీ అక్కడ కనపడదు, మనకి మళ్ళీ పడమటిలో తేలిపోద్ది. దేవుని యొక్క రాకడంట ఆ ఒక్క క్షణం, ఒక్క నిమిషం జరుగుద్దంట అక్కడ రాకడ. ఇక్కడ దేవుని యొక్క రాకడ ఎలాగుంటుంది అంటే, ఒక గంటల పాటు వచ్చి గంటల పాటు నిలబడి మీరు వస్తారా రారా వస్తారా రా అని అడిగేది కాదు. ఇక తూర్పును మెరుపు పుట్టింది, పడమటిలో తేలింది, అంతే. అయిపోయింది, రాకడ అయిపోయింది, అంతే. ఏంటి రాకడంటే ఒక రోజు ఉంటుందా, ఒక గంట ఉంటుందా, 2 గంటలు ఉంటుందా, 3 గంటలు ఉంటుందా? కాదు, ఒక సెకండ్ అట్టాక తూర్పున మెరుపు పుడుతుంది, పడమటిలో తేలిపోతుంది. మనిషి స్పాట్లో లేచి వెళ్ళిపోతారన్నమాట, ఒకేసారి లేచి వెళ్ళిపోతారు. ఇక మనుషులు కనపడరు. నిమిషం ప్రకారంగా మనుషులందరూ మాయమైపోతారు. ఎవరు అంటే దేవుని సన్నిధిలో పరిశుద్ధంగా జీవించి దేవునిలో నీతిగా యథార్థంగా బ్రతికితే ఒక్క క్షణములోనే ఏమైపోతారంట, తూర్పును పుట్టిన ఆ మెరుపు పడమటిలో ఎలా తేలుతుందో అలాగ ఒక్క క్షణంలోనే పరిశుద్ధులందరూ భూమి మీద కనపడడానికి అవకాశమే లేదండి. ఇక స్పాట్, ఒక్క నిమిషంలో జరుగుతుంది ఈ పరిస్థితులు. బాగా గమనించండి. బైబిల్ అంటే మెరుపు తూర్పును పుట్టి పడమటి వరకు ఎలాగ కనపడనో అలాగే మనుష్య కుమారుని యొక్క రాకడ అలాగే దేవుని యొక్క రాకడ ఒక రెప్పపాటున జరుగుతుండ. స్పాట్లో ఒక రెప్పపాటున. ఇప్పుడు రెప్పపాటున జరుగుతున్న ఈ పరిస్థితి మనం తెలిసినప్పుడు, బైబిల్ మనం నమ్మేటప్పుడు, యేసుప్రభుని మనం అంగీకరించేటప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి భవిష్యత్తులో? ఈరోజు నా ప్రసంగం. భవిష్యత్తులో ఏం జాగ్రత్తలు తీసుకుంటే మనం ఆ మెరుపులో మనం వెంటనే ఆ దేవుని యొక్క రాకడ ఎత్తబడతాం. ఒక్క నిమిషమే కదా, ఒక నిమిషం. అది రాత్రి రావచ్చు, పగలు రావచ్చు, మనం పడుకున్నప్పుడు గాఢ నిద్రలో రావచ్చు, ఎప్పుడొస్తో తెలియదు. అంటే మన భారతదేశానికి ఇప్పుడు రాత్రి అనుకోండి, ఇప్పుడు అమెరికాలో పగలు. ఇప్పుడు మనకు పగలు ఎప్పుడైతే వస్తుందో వాళ్ళకి రాత్రి వచ్చేస్తుంది. అలాగా దేవుడు ఎప్పుడు వస్తాడో తెలియదు. దేశం అందరం తీసుకెళ్ళిపో, జనాభా అందరం కూడా ఒకేసారి ఒక మెరుపుతో డమా అని ఒక్కసారి డమ్ 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 అనగానే మాత్రం కాగానే ఒక్క సెకండ్లో ఎట్టగా అట వెళ్ళిపోతుందో వెంటనే పరిశుద్ధులు అనబడిన వారు, సిద్ధపడిన వారు, మారు మనసు, రక్షణ అనుభవం, బాప్తిసం, దేవుని సన్నిధిలో నమ్మకంగా యథార్థంగా దేవుని కొరకు ఎదురు చూసే వాళ్ళందరూ కూడా స్పాట్లో ఒక్క క్షణంలోనే ఎత్తబడిపోతారు. ఆ క్షణంలో మనము కూడా అలాగే ఎత్తబడిపోతే ఇక ఆ ఎత్తబడాలంటే మనం ఏం చేయాలి? ఆ క్షణంలోనే, ఆ నిమిషంలోనే ఆ మనిషి ఆ తూర్పును పుట్టిన ఆ మెరుపు పడమటిలో చేరేపాటికి రాకడ అంత తొందరగా, అంత స్పీడ్గా ఒక్క సెకండ్లో జరుగుతున్న ఈ రాకడలో మనం కూడా రాజ్యానికి వెళ్ళాలంటే ఏం చేస్తే మనం ఆ మెరుపులు ఆ దేవుని యొక్క రాకడలో ఎత్తబడతాము అన్నది కొన్ని విషయాలు మీకు చెప్తాను, బాగా వినండి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. ప్రభువు రాకడ సమీపించున్నది గనుక మీరు ఓపిక కలిగి ఉండండి, మీ హృదయములను సిద్ధపరుచుకోండి. ఇక్కడ అంటాడు దేవుని యొక్క రాకడ దగ్గరకు వచ్చేసింది కనుక ఓపిక కలిగి ఉండాలి. వండే వరకు ఓపిక ఉంటుంది, ఆరేదాకా ఓపిక ఉండదు.
ఫస్ట్లో ఉన్న భక్తి, యథార్థత, నీతి, యథార్థత, యేసుప్రభు నమ్ముకున్నప్పుడు, దేవుడు కార్యం చేసినప్పుడు ఆ ఆలోచన, ఆ తొందరపాట్లు వేరుగా ఉంటాయి. భక్తి, ప్రార్థన, ఏడుపు, కన్నీరు, యాతన అంటది. తర్వాత చేసి 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 ప్రార్థన ఇంకా రావటం లేదులే అని ప్రతి వాళ్ళు ఏం చేస్తారంటే నిర్లక్ష్యంలోకి వెళ్ళిపోతారు. చూసి ఏం చేస్తారు, నిర్లక్ష్యంలోకి వెళ్ళిపోతారు. ఒకసారి మచిలీపట్నంలో ఉన్నాడంట, మిలిటరీకి వెళ్ళాలంట. ఆయన వెళ్తూ ఉంటుంటే వెంటనే ఫోన్ వచ్చిన అర్జెంటుగా రమ్మని. మిలిటరీ వాళ్ళు ఫోన్ చేస్తే తన భార్యకి ఫోన్ చేసి చెప్పాడంట, మిలిటరీకి నేను అర్జెంటుగా వెళ్ళిపోవాలి, ఇంటికి వెళ్తాను కూడా నాకు అవకాశం లేదు, నీకు ఏదైనా నాకు వండి పెట్టాలనుకుంటే విజయవాడ స్టేషన్లో నాకు అప్పు చెప్పేసేయి, విజయవాడ స్టేషన్లో నేను పలానా బండికి నేను వస్తున్నానని చెప్పాడంట. ఆమె గబగబా అన్నీ వండుకుంది, అన్నీ వార్చుకొని అన్నీ చేసింది, సిద్ధపాటు చేసుకుని క్యానులతో తీసుకొని అక్కడ పెట్టుకుంది. తీసుకొచ్చింది, అక్కడ కూర్చుంది కానీ బండి కొంచెం ఆలస్యమైంది. ఈ ఆలస్యమయ్యేపాటి ఈ మధ్యలో ఏం చేసిందంటే నిద్రపోయింది. ఆలస్యమైంది బండి, ఇంకా రాలేదు, నిద్రపోయింది. బండి రానే వచ్చింది, ఈమె నిద్రలో ఉండిపోయింది. బండి రానే వచ్చింది, తన భర్త చూసుకుంటున్నాడు, ఎక్కడుందా ఏమని, ఎక్కడ కనబడతా అన్నీ వండింది, బట్టలు వండకం అన్నీ కూడా రెడీ చేసేసింది. తన భర్తకి ఇద్దాం అనుకొని ఆ స్టేషన్లో కూర్చుంది. కానీ ఆ ఉంటూ ఒక్క నిమిషంలో నిద్ర పట్టేసింది. ఆ నిద్రలోకి ఎప్పుడైతే వెళ్ళిపోయిందో బండి రానే వచ్చింది, తన భర్త చూసుకున్నాడు, ఆమె కనపడలేదు, నిరాశతో వెళ్ళిపోయాడు కట్టుబట్టలతో. వెళ్ళిపోయిన తర్వాత 2-3 రోజులకి ఆయనకి ప్రమాదం జరిగింది, శవం ఇంటికి వచ్చింది. ఆ రోజున తన భర్తతో మాట్లాడాలనుకుంది, ఆ రోజు భర్తకి ఏదో వండి పెట్టాలనుకుంది, వండి పెట్టింది, అన్ని చేతికి ఇద్దాం అనుకుంది. ఆ క్షణములో కునికేసింది, నిద్ర పట్టేసింది. మరలా తన భర్తతో మాట్లాడే అవకాశం ఇవ్వలే, లేదు, పోయింది ఆయన దెబ్బతో. దేవుని యొక్క రాకడ కూడా అలాగుంటుందంటే, మనము ఎదురు చూసినంతసేపు చూస్తాము, ఇక రాళ్లే కొద్దిగా ఆల్చిపడతలే అనుకున్నాం టైంలో వచ్చేస్తే సిక్కులో సమస్యలు పడిపోతాం. చూసారా? ఇప్పుడు మనం స్టార్టింగ్ నుంచి ప్రార్థన చేస్తాం, భక్తి చేస్తాం, ప్రార్థన చేస్తాం, ఇంకా రాళ్లే కొద్ది టైం పడతలే, ఈ మధ్యలో కొంచెం కొనికేదాంలే అని అనుకున్నావా, దన్నం అంటావా, వస్తం ఎప్పుడు వస్తుందో, ఆ మెరుపు ఎప్పుడు వెళ్ళిపోతుందో తెలియదు. ఆ ఒకవేళ మనం నిర్లక్ష్యం చేసి ఆ భక్తిలో, యథార్థతలో నిర్లక్ష్యం చేసేలాగలైతే కష్టం. మీరు ఇంకోటి అనుకోవచ్చు, నువ్వు ఎంత నిద్రలో ఉన్నా మెరుపుకు లేస్తావు, కానీ ఎత్తబడాలి. మెరుపు మాత్రం లేస్తావు. మెరుపు డామ్ అంట ఎప్పుడైతే డమడమా అని తూర్పు నుంచి పుట్టి పనమట బయలుదేరుతుందో వెంటనే ఆ మెలుకు అనేది అందరికి వస్తుంది. కానీ ఆ టైములో దేవుని రాకడలో ఎత్తబడాలి. ఎంత కష్టంతో కూడిందో చూడండి. అసలు ఈ సేవ అనుభవం, బైబుల్ అనుభవాలు, చాలా అనుభవాలు. ఇక చూడండి, యాకోబు ఏమన్నా అంటే, ప్రభు రాకడ సమీపించింది కనుక మీరు ఓపిక కలిగి ఉండండి, మీ హృదయములను స్థిరపరుచుకోండి. ఏం చేద్దామంటే కాస్త ఓపిక పట్టండి అయ్యా, ఓపిక పట్టండి. సంఘం ఏం చేయాలి తెలుసా, రాకడ దగ్గరకు వచ్చేసింది, ఎప్పుడు వస్తాడో తెలియదు కనుక ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే కాస్త ఓపిక కలిగి ఉండాలి. రెండోది ఏం చేయాలి తెలుసా, మనస్సును స్థిరపరుచుకోవాలి. వచ్చేస్తాడు అని ఎదురు చూస్తున్నాం కదా, ఆ చూపుని మనం మాత్రం ఎట్టు పరిస్థితుల్లో కూడా మన కళ్ళు అలాగే ఉండాలి. దేవుడు ఆ మెరుపు రాగానే, ఆ ధ్వని రాగానే వెంటనే ఈ పరిశుద్ధులందరూ రెప్పపాటున లేచి వెళ్ళిపోతారు. ఇక్కడ వండర్ అంటే అప్పుడు దాకా మనం ఏం చేయాలంట, మనస్సు ఈ మనస్సు ఎలాంటిది ఏంటంటే, ఇది చెదిరిపోవటానికి ప్రయత్నం చేస్తుంది, ఇది మంచిది కాదు. ఈ మనసు ఉన్నంతకాలం ఈ మనసు మంచిదే, యోగంగా పరిగెడుతుంది. దీనికి ఒక ఆలోచన కలుగుద్ది, ఇక రాలేదుగా అన్న ఆలోచన. అదే రీతిలో అబ్రహాం గురించి మనం ఆలోచిస్తే, బల్లర్పించాడు, కూర్చున్నాడు, బల్లర్పించాడు. ఈ మధ్యలో దన్నమంటే కునుకొచ్చేసింది, నిద్ర వచ్చేసింది. నిద్ర రాగానే ఆ పక్షులు వచ్చి కళ్ళేబారాన వాలే. అందుకంటాడు అబ్రహామా, ఒక్క నిమిషంలో నువ్వు నిద్రపోయావు కనుక నీకు పుట్టిన జనాభా 400 సంవత్సరాలు బానిసలైపోతారు. చూసారా? అంటే కనిపెడతాం వేరు, మనస్సును స్టడీ చేసుకుంటాం వేరు. మనస్సు అన్నది మనలో ఉండకుండా ఒకసారి చెదిరిపోవటానికి ప్రయత్నం చేస్తుంది. మనకి ఏదో ఆలోచన కలిగిస్తుంది.
ఈ మనస్సు పాడు చేసే అవకాశాలు ఎన్నో కారణాలు ఉంటాయి భూమి మీద. ఇది పాడు చేయకుండా దీన్ని స్టడీ చేసుకోవాలి, ప్రతి మనిషి కూడా సిద్ధపడి చేసుకోవాలి. ఎవరైనా సరే వచ్చి రేపు కదా అనే కాదు, ఏమో చెప్పలేం అన్నట్టుగా అప్పుడు ఎలా ఉండాలంటే మనస్సుని స్థిరపరుచుకోవాలి. మనస్సు స్థిరపరుచుకోవడం చాలా కష్టం. రాజులు అధికారులే దెబ్బతినేశారు, మనస్సుని స్టడీ చేసుకోలేకపోయారు. మనస్సును స్టడీ చేసుకోవడం సామాన్య విషయం కాదు. మనస్సును స్టడీ చేసుకోవాలి. ఎప్పుడు కూడా నీ మనస్సును నీవు స్వాధీనపరుచుకోవాలి. ఏది చెప్పినా, ఎవరు చెప్పినా, వీరుడొచ్చినా, గొప్పవాడు వచ్చినా, ఎవడి మాట వినటానికి లేదు. నీ మనస్సును స్టడీ చేసుకోవాలి. స్పాట్లో జరుగుతున్న ఈ సమస్యని మనం దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే, అంటే భవిష్యత్తులో జరగబోతున్న స్థితిని ఈరోజు మీకు చెబుతున్నాను. 2వ పాయింట్లోని, ఇది 6 పాయింట్లు రాశాను, 2వ పాయింట్లో చెబుతున్నాను. భవిష్యత్తులో జరగబోయేది ఏంటంటే, తూర్పున మెరుపు ఎలాగొస్తుందో, పనమట ఎలా తేలుతుందో అలాగే దేవుని యొక్క రాకడ వస్తుంది. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే, ప్రార్థన చేస్తున్నాం, వాక్యం వింటున్నాం, చర్చికి వస్తున్నాం, ఉపవాసాలు ఉంటున్నాం, ప్రార్థన చేస్తున్నాం. ఇవన్నిటికంటే గొప్పదేంటి తెలుసా? తన మనస్సుని స్వాధీనపరచుకోవాలి. స్వాధీనపరచుకోవాలి. ఈ మనస్సు ఏమంటుంది? ఈ 4 రోజులు కొంచెం దారి తప్పేద్దాం, ఈ 4 రోజులు కాస్త నిద్రపోదాం, ఈ 4 రోజులు కాస్త కాలక్షేపం చేద్దాం, ఈ ఆలోచనలన్నీ కలిగిస్తుంది. మనస్సు స్టడీ చేయదు. ఈ మనస్సుని స్వాధీనపరచుకోవడం చాలా కష్టం. రాజులు లాంటి వాళ్ళు అయిపోయారు, దెబ్బతీశారు. కనుక మనస్సుని స్వాధీనపరచుకోవడం చాలా గొప్ప విషయం. అలాగే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఏమన్నాడు ఇక్కడ? ప్రభువు రాకడ సమీపించి ఉంది కనుక మీరు ఓపిక కలిగి ఉండండి, మీ హృదయములను స్థిరపరుచుకోండి. బైబిల్ చదివే, ఇది ఆలోచనలో ఉన్నావు. బైబిల్ చదవా? మీ మనస్సులను స్థిరపరుచుకోండి. మనస్సు అన్నది, నేను ఒకటి చెబుతున్నా, యూరుల్ని నాశనం చేసేద్దాం. గొప్ప చక్రవర్తుల్ని, బలవంతులని, వాళ్ళని క్షణంలో పాడు చేసేద్దాం. మనస్సు సైతాన్ వచ్చింది, ఈ పండు తింటే సస్తారా చెప్పాడా అనగానే అమ్మమ్మ మనసు మారిపోయింది. అంతే, క్షణంలో మారిపోయింది మనసు. అంటే మనస్సు మారటం టైం పట్టదు, మనిషి మారటం టైం పడుతుంది, కానీ మనస్సు మారటం టైం పట్టదు. అమ్మమ్మ ఒక్క నిమిషంలో మార్చేసిందండి. అమ్మమ్మని ఒక్క నిమిషంలో. నిజమా? ఆ పండు తింటే సస్తారని చెప్పాడా అనగానే అమ్మమ్మగా అనిపిస్తుంది తెలుసా? చెప్పాడు. అయితే సావరు, మీరు బతుకుతారు, దేవదూతల్లాగా అయిపోతారు అనగానే ఆ మనస్సుని స్వాధీనపరచుకోలేకపోయింది అమ్మమ్మ. నేను ఒకటి చెబుతున్నా, ప్రతి క్రైస్తవుడు, నీవైనా నేనైనా, ఎవరి మాట వినకూడదు. తన మనస్సుని స్వాధీనపరచుకోవడం శక్తి కావాలి, స్థిరపరుచుకోవాలి, సిద్ధపడాలి. ఈ మనస్సు ఈ పాడు చేయటానికి సైతాను ఎవరిలోనో ఒకళ్ళు దూరి మనం చెడగొడతా ప్రయత్నం చేస్తుంది. ఈ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనస్సును స్వాధీనపరచుకోలేకపోతే ఎలాంటి వీరుడైనా కుప్ప కూలిపోవాల్సిందే, ఇక తిరుగులేదు అని మీకు తెలియజేస్తున్నాను. సరే చూడండి, పేతురు రాసిన పత్రిక 4:7 అంటాడు, అయితే అన్నిటికీ అంతము సమీపించింది కనుక మీరు సుబుద్ధి గలవారే, స్వస్థత బుద్ధి గలవారే ప్రార్థన చేయుటకు మెలకుగా ఉండాలి. ఇక్కడ పాయింట్ 2. అంటే దేవుని యొక్క రాకడ ఇవాళ వస్తుందా, రేపు వస్తుందా, ఇవాళ సాయంత్రం వస్తుందా, ఈ రాత్రి వస్తుందా తెలియదు. విజయవాడలో ఒక టీచరు, నా భార్య కూడా టీచరే, భర్త టీచరే, వాళ్ళిద్దరూ మంచి ఉద్యోగం, మంచి క్రైస్తవులు. యోనా గారు చర్చికి వెళ్ళేవాళ్ళు. నేను కూడా కొంతకాలం అసిస్టెంట్ పాస్టర్గా యోనా గారి దగ్గర చేశాను. ఆయన ఆ భార్య భర్తలు మంచి చదువుకున్న వ్యక్తులు, ఇంగ్లీష్ బాగా చదువుతారు. వాళ్ళు చుట్టుపక్కల పాస్టర్లు ఏ వాక్యం ఏ పాస్టర్ ఎలా చెబుతాడో కూడా వాళ్ళకి తెలుసు. అంత బోధకులు, అంత విశ్వాసులు, గట్టి విశ్వాసులు వాళ్ళు. కానీ వాళ్ళు ఏం చేశారో తెలుసా? మారు మనసు పొందలేదు, బాప్తిస్మం పొందలేదు. మారు మనసు పొందలేదు. కానీ ఒక రోజున అన్ఎక్స్పెక్టెడ్గా నేను వాక్యం చెప్పడానికి దేవుడు నాకు అవకాశం, యోనా గారు నాకు అవకాశం ఇచ్చాడు. వాక్యం చెబుతున్నప్పుడు నేను ఆ వాక్యం చెబుతున్నప్పుడు రేపు నీది కాదు అన్న. అంతే. 25 సంవత్సరాలు ప్రభువుని నమ్ముకొని ఆయన బాప్తిస్మం పొందడానికి ఇష్టపడలేదు. ఆ ఒక్క ప్రసంగానికి భార్య భర్తలు ఒకళ్ళు తెలియక ఒకళ్ళు బాప్తిస్మం రెడీ అయిపోయారు. అంతే. మానవ జీవితం అన్నది మనస్సు స్టడీ చేసుకోవాలి. రెండోది ఏం చేయాలి తెలుసా?
ప్రార్థన మీద ఆశ కలిగి ఉండాలి. ప్రార్థన ఇసుగుదల లేకుండా ప్రార్థన కలిగి ఉండాలి. ఎందుకంటాడు అన్నిటికీ అంతము సమీపించింది కనుక మీరు స్వస్థత బుద్ధి గలవారై ప్రార్థన చేయుటకు మెలకువగా ఉండాలి. ఒకటి, మనస్సును స్వాధీనపరుచుకోవాలి. రెండు, ప్రార్థన చేయటంలో ఇసుగుదల రాకూడదు. ప్రార్థనలో ఇసుగుదల వస్తుంది. తప్పనిసరిగా ప్రార్థన చేసేప్పుడు ఇంకేం చేసాంగా అని ఆ ఇసుగుదల వస్తుంది. నేను ఒకటి చెబుతున్నాను, ఇసుగుదల రానివ్వకుండా చూసుకోవాలి ప్రార్థనలో. ఎందుకు తెలుసా? ప్రార్థన ఎప్పుడు నువ్వు ప్రార్థనలోనే ఎప్పుడు ఏకీభవించి ప్రార్థన చేయాలి. నీ మనస్సుని స్వాధీనపరుచుకోవాలి. రెండు, రెడీగా అంటే అంతం రెడీగా ఉంది కనుక ప్రార్థన విషయంలో మాత్రం వెనకాడకుండా ఎప్పుడైనా ఏ సమయం అయినా నీకు మెలకు వచ్చినప్పుడల్లా ప్రార్థన చేయడం. నా మెలకు వచ్చినప్పుడల్లా 10 నిమిషాలన్నా ప్రార్థన చేస్తాను, ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే దేవుడు పిలిచి ఒకవేళ మెలకు తీసుకొచ్చాడు, ఒకవేళ ఈ క్షణంలో ఆయన వస్తాడేమో అనే ఆలోచనలో వెంటనే 10 నిమిషాలు ప్రార్థన చేసి మళ్ళీ స్తోత్రం పడుకుంటా. నేను మాట చెబుతున్నాను, అంటే అంతము సమీపించింది. అది ఏ క్షణంలో జరుగుద్దో తెలియదు, ఎప్పుడు జరుగుద్దో తెలియదు. ఇప్పుడు చూడండి, మన ప్రాణం ఎప్పుడు పోద్దో మనకు తెలుసా? తెలియదు. దేవుడు ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. కనుక ఇది ఎంత అంటే ఒక్క నిమిషంలో రాకడ ఒక్క నిమిషంలో జరుగుద్ది మాట. ఒక్క నిమిషంలో జరుగుద్ది. ఈ ఒక్క నిమిషంలో ఒకవేళ మనము దేవునికి విరుద్ధమైన స్థలంలో ఉన్నామంటే ఫటాస్ అయిపోయినట్టే. అయిపోయిన చరిత్ర అయిపోయినట్టే. అంటే ఎంత జాగ్రత్త పడితే క్రైస్తవుడు పరలోక రాజ్యం వెళ్తాడన్న దానికి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఎంత జాగ్రత్త పడితే క్రైస్తవుడు పరలోక రాజ్యం వెళ్తాడు అన్నదానికి నిజంగా ఇది ఒకసారి గమనించాల్సిన పరిస్థితి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమన్నాడంటే మెలకు ఉండి ప్రార్థన చేయండి అంటాడు. కీర్తన గ్రంథంలో దావీదు ఏమంటాడు చూద్దామా? 130 కీర్తన 5వ వచనంలో అంటాడు, యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను, నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది. ఇక్కడ అంటాడు యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను, నా ప్రాణము కూడా ఆయన కోసం కనిపెట్టుకొనుచున్నాను. ఇప్పుడు మనం శరీరం ఏమైపోద్దానే మనకు అనవసరం, మన ప్రాణము ప్రభు కొరకు కనిపెట్టుకుంటూ ఉండాలి. ఎప్పుడు కూడా దేవా నా ప్రాణము నీకే అంకితం, నా ఆత్మ నీకే అంకితం, నా ప్రాణం నీకే ఇస్తాను అని మన ప్రాణానికి ఏం చెప్పుకోవాలంటే ఏం చెప్తున్నాడు ఈయన దావీదు? యెహోవా కొరకు కనిపెట్టుకొనుచున్నాను, నా ప్రాణము ఆయన కొరకే కనిపెట్టుకొనుచున్నది. మొదటిది ఏం చేయాలి? మనస్సును స్వాధీనపరచుకోవాలి. 2, ప్రార్థన చేయాలి. 3వది మన ప్రాణాన్ని ప్రభువుకు అప్పచెప్పేవారుగా ఉండాలి. మన ప్రాణం చాలా విలువైంది. ఈ ప్రాణానికి సావు లేదు, ఈ ప్రాణానికి నరకం ఒకటి ఉంది. అట్టి నరకము నుండి తప్పించుకోవాలంటే మన ప్రాణాన్ని ప్రభువుకి అప్పచెప్పాలి. యెహోవాకే నా ప్రాణాన్ని అప్పచెప్తాను. మనం ఎప్పటికైనా మన ప్రాణాలను ఎవరికి అప్పచెప్పాలి? దేవునికి అప్పచెప్పాలి. అందుకే అంటాడు ప్రాణము దేవునికి అప్పచెప్పాలి. ఎందుకంటే నా ప్రాణము యెహోవా కొరకు ఎదురు చూస్తుంది. ఇప్పుడు మన ప్రాణాలన్నీ ఎవరి కోసం ఎదురు చూస్తున్నాయి అంటే యెహోవా కొరకు ఎదురు చూస్తున్నాయి. ఏంటంటే ఒకవేళ ఈ రాత్రి వచ్చాడనుకో అప్పులు గోల దెబ్బ పోద్ది. అప్పటికి కూడా ఉన్నాడు. ఇక మనం ఎక్కడ ఉంటాం? ఇక్కడ అప్పటికి వెళ్ళిపోతాం. ఇంక అప్పులోడు చూస్తాడు, ఏంటో బాబు ఫోన్ చేస్తుంటాడు, ఏమయ్య ఎక్కడున్నామండి? ఎక్కడుంటాడు? అసలు ఫోనే ఉంటుంది అక్కడ, రింగ్ అవుతుంది కానీ మనిషి ఉండడు అక్కడ. పౌను రింగ్ అవుతుంది కానీ మనిషి ఉండడు. కనుక ఇంక అప్లోడ్ ఏం చేస్తాడు? ఏం చేయలేడు. ఇక్కడ మన ప్రాణము తిరిగి ఆయన దగ్గరికి వెళ్ళాలి. అందుకే అంటాడు ప్రసంగి గ్రంథంలో, మొన్నైనది వెనకడ వల్లే మన్నులోకిని ఆత్మ దయచేసిన దేవుడి దగ్గరికి వెళ్ళాలి. అంటే మన ఆత్మ దేవునికి అప్పచెప్పామంటే ఇక మనంత భాగ్యవంతులు ఇంకెవరు లేరు, మన అంత సంతోషం ఎవరు లేరు. ఈ ఆత్మ నరకానికి వెళ్ళకోకుండా ఈ ఆత్మను ప్రభువుకి అప్పచెప్పుకోవాలి, యెహోవాకి అప్పచెప్పాలి. దావీదు అంటాడు, యెహోవా నా ప్రాణము నీ కొరకు ఎదురు చూస్తూ ఉంది. అంటే ఎప్పుడైనా సరే ఈ శరీరం నుంచి ఈ ప్రాణం వదిలిందంటే, ఈ శరీరం నుంచి బయటకు వచ్చి వెంటనే నీ దగ్గరికి రావాలని కోరుకుంటున్నాను అన్నాడు. ఆ కోరిక ప్రతి వ్యక్తికి ఉండాలి. అర్థమైందా? వాక్యం అర్థమవుతుందా? సింపుల్ ప్రసంగాలు అనుకోమోటి, పెద్ద ప్రసంగాలు, చాలా విలువైన ప్రసంగాలు. నీ ప్రాణము ఎప్పుడైతే బయటికి వెళ్తుందో, ఇవాళ చచ్చిపోతున్నామని భయం వచ్చింది అనుకోండి, రోగం వచ్చింది, ప్రాణం పోతుంది అనిపించింది అనుకోండి, ఆ క్షణంలో కూడా ప్రభుని అడగాలి, దేవా యెహోవా యేసయ్యా నా ప్రాణం నీకే అప్పచెప్తున్నాను.
మన ప్రాణము ఈ దేవుడికి అప్పచెప్పాలి. మన ప్రాణము లోకానికి అప్పచెప్పకూడదు. మన ప్రాణము సైతాన్ చేతిలో పెట్టకూడదు. మన ప్రాణం నరకానికి వెళ్ళకూడదు. అందుకని మన ప్రాణము ఎవరి కోసం వెళ్ళాలి? యెహోవా కొరకు అప్పచెప్పాలి. మొదటిది ఏం చేయాలంటే మనసును స్వాధీనపరచుకోవాలి. రెండోది ఏం చేయాలి? మెలకు ఉండి ప్రార్థన చేయాలి. మూడోది ఏం చేయాలి? మన ప్రాణమును దేవునికి అప్పచెప్పుకునే వారుగా ఉండాలి. ఇది మా పాయింట్. 4వ విషయం చెబుతున్నాను చూడండి. బైబిల్ గ్రంథంలో 4వ విషయం చెబుతున్నాను. రోమిలికి రాసిన పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం. మీరు కాలమును ఎరిగి నిద్ర మేలుకోండి. మీరు కాలమును ఎరిగి నిద్ర మేలుకోండి. ఎక్కువ తెలుసుకోండి. చూడమ్మా, మీరు కాలమును ఎరిగి నిద్ర మేలుకొనుసు వేళ ఏందని తెలుసుకోండి. అలాగ చేయుడే మనము విశ్వాసమును బట్టి అంటే ఇప్పుడు రక్షణ మరి ఎక్కువగా సమీపముగా ఉన్నది. మరి చదువుదాం ఈ మాట. మరియు మీరు కాలమును ఎరిగి నిద్ర మేలుకోండి. ఒక్క మాట చాలే. కాలమును ఎరగండి. కాలాలు కనిపిస్తున్నాయి కదా. కాలం కనిపిస్తుందా? యుద్ధాలు జరుగుతున్నాయా? దేశాలు నాశనం అవుతున్నాయా? పరిస్థితులు మారిపోయాయా? యుద్ధాలు పోయినాయా? స్వార్థం ఎక్కువైపోయిందా? కక్షలు పెరిగిపోయాయా? తిమోతి రాసిన పత్రికలో అంటాడు, ఆయన కాలంలో మనుషులు స్వార్థప్రియులు బెంకమలాడు వారు బయలుదేరుతారు. స్వార్థప్రియులు, అహంకారులు, గర్విష్ఠులు, గర్వాంతుకులు లేరా? ఇప్పుడు ఎక్కడున్నారు జనాభా మనసులు ఎలా ఉన్నాయి? గర్విష్ఠులు, గర్వాంతుకులు, స్వార్థప్రియులు, అహంకారులు, బెంకమలాడు వారు. అంటే కాలమును ఎరిగి నిద్ర మేలుకోండి. అంటే అర్థం ఏంటంటే ఈ కాలం, ఇప్పుడు చూడండి, ఈ కాలం వచ్చేసింది. ఈ కాలాన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది అంటే దేవుని యొక్క రాకడ సూచనలు చెప్పాడు కదా. ఈ కాలమును ఎరిగి ఏం చేయాలంటే నిద్ర మేలుకోండి. ఎప్పుడు నిద్ర పోవటం తప్పులేదు, కానీ నిద్ర కాలం ఎరగండి. ఎందుకంటే ఈ కాలం చూస్తే పరిస్థితులు మారిపోయాయి. కాల పరిస్థితులు మనుషులు మారిపోయారు. మనసులో స్వార్థాలు పెరిగిపోయినాయి, కక్షలు పెరిగిపోయినాయి, మోసం పెరిగిపోయింది. ఎవడైతే మనం నమ్ముతామో వాడు మోసం చేస్తున్నాడు. ఇవాళ ఎవడైతే నమ్ముతున్నామో వాడు మోసం కొంప ముంచేస్తున్నాడు అంతే. ఇలాగా కాలము ఎలా కనిపిస్తుందంటే కళ్ళు మూసుకుంటే మనల్ని పతనం చేసేవాడు బయలుదేరారు. కాలము సమీపముగా ఉంది, మారు మనసు పొందండి అంటే. కాలం అంటే కాలమును ఎరిగి మేలుకోవాలి. కాలంకు అర్థమైపోతుంది రాకడ సమయం. 3వ ప్రపంచ యుద్ధం రెడీ అవుతుంది. దేశాలు అంతమైపోతున్నాయి. పిల్లలు, పెద్దోళ్ళు, యవనస్తులు, ఆడోళ్ళు ఘోరమైన పరిస్థితులు ఏడుస్తున్నారు. తిండి లేక, ఆహారం లేక, మళ్ళీ కరువు వచ్చేత కాలం దగ్గరికి వచ్చేసింది. కాలమును ఎరిగిండి కూడా నిద్రపోతే దాన్ని ఎవడేం చేయలేడు. కాలమును ఎరిగిండి ఏం చేయాలంట? మేలుకొండాలి. దేవునికి స్తోత్రం. అందుకని కాలమును ఎరిగి మేలుకోండి. అంటే ప్రపంచంలో ఏం జరుగుతుందో చూసుకొని ఈ పరిస్థితులు రాకడ సూచనలని నీకు అనిపిస్తే మేలుకుండి ప్రార్థన చేసుకో. కాదులే టైం పడుతుంది అనుకుంటే నిద్రపో, ఇబ్బంది లేదు. అది నీ ఇష్టం, దాన్ని ఎవరో చెప్పేది ఏమి లేదు. చూడండి బైబిల్ గ్రంథంలో ఇంకో మాట చెబుతాను. లూకాసు వార్త 12:40 అంటాడు, మీరు అనుకోని గడియలో మనుష్య కుమారుడు వచ్చును కనుక మీరు సిద్ధముగా ఉండాలి. మీరు అనుకోం ఇలా జరుగుద్దని. పలానా రోగం వస్తాను అనుకుంటామా? పలానా సమస్య మీద వస్తాను అనుకుంటామా? పలానప్పుడు ప్రమాదం ఇలా జరుగుద్దని అనుకుంటామా? అనుకోని గడిలో వచ్చేస్తుంది ఆ స్పాట్లో. అది మనం అనుకోం. ఈరోజు మనం వెళ్తున్నాం, క్షేమంగా తిరిగి వస్తాం అనుకుంటాం, కానీ ప్రమాదం జరుగుద్ది అనుకుంటాం, వెళ్తామా? వెళ్ళాం. ఇలాగే అనుకోని గడిలో మనం అనుకోం వస్తుందని, కానీ స్పాట్లో వచ్చేస్తమాట గడియ. ఆ గడియ ఒకవేళ నీది కాకపోతే నువ్వైనా నేనైనా ఉండటానికి వీలు లేదు. గడియ కాలమును ఎరిగి. ఇక్కడ మత్తయి సువార్త లూకాసు వార్త 12:40 మీరు అనుకోని గడియలోనే మనుష్య కుమారుడు వచ్చును కనుక మీరు సిద్ధముగా ఉండుడని చెప్పాను. సిద్ధముగా ఉండండి. అందుకంటే దశలోనికి రాసిన పత్రిక 5:2 అంటాడు, రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చునో అలాగే ప్రభు దినము కూడా అలాగే వచ్చును. అంటే రాత్రి దొంగోడు అందరూ నిద్రపోయినప్పుడు ఏం చేస్తారంటే దొంగతనం చేయడానికి వస్తాడు. అందరూ నిద్రపోవాలి, అందరూ గాఢ నిద్రలో గెలిపోవాలి కదా. గాఢ నిద్రలో గెలిపోవాలి. మళ్ళీ ఈయన కూడా యేసుప్రభు ఏం చెప్పాడంటే ఆయన మర్మం చెప్పాడు మాట. దొంగోడు ఎలాగ రాత్రిపూట అందరు నిద్రపోతానికి వస్తాడో అలాగే రావచ్చు. ఒకవేళ పగలొచ్చాడనుకో మన దేశానికి,
అదృష్టం మంది మెలుకుంటాం. ఒకవేళ అట్టే వచ్చాడనుకో అమెరికాకి, ఆ దేశాలకి, వాళ్ళ అదృష్టవంతులు. రాత్రి వస్తాడో పగలు వస్తాడో తెలియదు. కనుక దొంగోడు దొంగతనం చేయడానికి ఎలాగొస్తాడంటే, అందరూ నిద్రపోయినప్పుడు చాలా జాగ్రత్తగా వచ్చి ఆ వస్తువులు లాక్కుపోతాడు. మంచి వస్తువులు వస్తాడు. ఇప్పుడు మట్టి గుండలు ఉంటాయి, ఇత్తడి ఉంటాయి, రాగి ఉంటాయి, బంగారం ఉంటుంది. ఏం తీసుకుంటాడు? బంగారం తీసుకుంటాడు. ఎందుకంటే విలువైంది బంగారం కదా. బంగారం, వెండి, డబ్బు తీసుకుంటాడు. అండ్ మట్టి కొండలు, తెపాడాలు ఇవి తీసుకుంటాడా? తీసుకోడు. అలాగే ఈ యేసు ప్రభు అనే ఆ దొంగవాడు వచ్చినట్టు వస్తాడంట, పరిశుద్ధులందరినీ, ఖరీదు కలిగిన వాళ్ళందరినీ తీసుకెళ్తాడంట. అంటే పరిశుద్ధులను, విలువైన వారిని తీసుకెళ్తాడు. విలువ లేని వాళ్ళని ఏం చేస్తాడు? వదిలిపెట్టేస్తాడు. అంటే మట్టి కొండలు ఎందుకు? మట్టి కొండలు ఎందుకు మనకెందుకు? ఇత్తడి కొండలు మనకెందుకండి? ఇప్పుడు బంగారం ఉంది, ఎండు ఉంది, డబ్బు ఉంది, ఆ మూడే కావాలి. అందువల్ల బంగారం లాంటి జీవితాన్ని ఎవరైతే జీవిస్తారో వారినే వస్తాడంట దొంగోడు. ఈ దొంగోడు ఎవరో ప్రభు అయినా యేసుక్రీస్తే. చూసా దొంగ ఎలాగొస్తాడో ఆయన చెప్పేశాడు క్లియర్గా. దొంగ ఎలాగొస్తాడో నేను అలాగే వస్తాను అంటున్నాడు. అంటే యేసుప్రభు దొంగోడని కాదు నేను చెప్పేది. అంటే మర్మం చెబుతున్నాడు అనమాట. దొంగోడు ఎలాగ రహస్యంగా వస్తాడో అలాగే తీసుకెళ్తాడో నేను కూడా వచ్చి పరిశుద్ధులందరినీ తీసుకొని వెళ్తాను. అప్పుడేం చేయాలి? గబాలను వెలుగు వచ్చిందాక దొంగోడు ఏం చేస్తాడు? చూస్తాడు. ఏంటయ్యా అంటే, నువ్వు వచ్చేయమ్మా, వచ్చేయ్యా అనగానే మనం కూడా ఆయనతో పాటు వెళ్ళిపోతాం. దేవునికి స్తోత్రం. ఆఖరి మాట చెప్పి ముగిస్తాను. 2 పేతురు 3:10. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్టు వచ్చును, ఆ దినమున ఆకాశం మహాధ్వనితో గతించిపోవును, ప్రపంచములు పంచభూతములు మిగటమై వేండ్లముతో లయమైపోను, భూమి దాని మీద ఉన్న కుచ్చములన్నీ కాలిపోతాయి. కంప్లీట్గా ఆయన రావటమే ఆలస్యం, మొత్తం భూమిని చుట్టేసి కాలిపోతాయి అన్న మొత్తం కంప్లీట్గా. ఏది ఉండటానికి వీలేదు. దొంగ వచ్చినట్టు వస్తాడు. ఆ దినమున ఆకాశము మహాధ్వని, ఎప్పుడైతే ఆయన వస్తాడో మెరుపుల దన్నమంట మెరుపు వస్తుందో, మెరుపు రాగానే పరిశుద్ధులందరినీ ఎప్పుడైతే తీసుకుంటాడో, ఆకాశము యేసు ప్రభు రాగానేనంట ఆకాశం పెద్ద ధ్వని వస్తుందంట, డమాని పెద్ద మోత వస్తుందంట. ఆ మోతకి ఎత్తల పడలేని వాళ్ళు అందరూ లేపుతారు, చూస్తారు. ఏంటిరా ఆకాశం ఎంత మోత వచ్చిందంటే, పక్కన పరిశుద్ధులు ఉంటారే వాళ్ళు ఉండరు, వెళ్ళిపోతారు. ఏంటి ఎంత మోత వచ్చిందంటే, ముందు మెరుపు వచ్చింది, పరిశుద్ధులు ఎత్తుపడిపోయారు, తర్వాత ఆకాశం ధ్వని వచ్చింది. ఆ ధ్వని సోతమే తప్ప లెగటానికి అవకాశాలు ఉండవు. అంటే రేపు జరగబోతున్న భవిష్యత్తుని ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. వెంటనే ఆకాశం మహాధ్వనితో గతించిపోను, పంచభూతములు మిగటమైన వేండ్లముతో లయమైపోను. పంచభూతాలంటే అగ్ని, నీరు, నిప్పు, సూర్యుడు, ఇలా పంచభూతాలన్నీ ఏమైపోతుందంట? లయమైపోతాయి. భూమి మొత్తం ఏమైపోతుందంట? కాలిపోద్దంట. ఆ సమయంలో మిగిలిపడినోళ్ళు ఏడ్చే ఏడుపు అంతా ఎంత కాదు. ఎంత ఏడ్చినా తప్పించే నాదుడు ఒక్కడ కూడా ఉండడు. ఆ ధ్వని, ఆ మెరుపు రాగానే ఆయన వెంటనే పరిశుద్ధులందరం తీసుకొని వెళ్ళిపోతాడు. మొత్తం భూమి మీద, ఆకాశం మీద భయంకరమైన ప్రమాదం రాబోతుంది. ఆకాశం మహాపెద్ద ధ్వని, భూమి పంచభూతాలు మొత్తం లయమైపోతాయి. భూమి మీద ఉన్న ప్రతి కృత్యములు కూడా ఏమైపోతాయి అంట? కాలిపోతాయి. మొత్తం భగభగమంట వచ్చేస్తుంది. అయిపోయింది రాకడ సిద్ధపాటు. అప్పుడు వెళ్ళి బాప్తిస్మం పొందుదాం, అప్పుడు వెళ్ళి రక్షించబడదాం, అప్పుడు వెళ్ళి ఉపవాసం ఉందామని నీకెవడు ఉంటాడు? ఉండరు. కనుక క్రైస్తవులు అనబడిన వారు మనం నిరీక్షణ కలిగి ఆ మెరుపు ఎప్పుడొస్తుందో చూసుకుంటూ సిద్ధపడగలగాలి. కనుక 3 విషయాలు. 1, మనస్సుని స్టడీ చేసుకోవాలి. 2, మెలకు ఉండి ప్రార్థన చేయాలి. 3, మన ఆత్మను ప్రభుకి అప్పచెప్పాలి. ఈ 3 పనులు ఎవరు చేస్తారో వాళ్ళు పరిశుద్ధులుగా నిత్యరాజ్యంలో ప్రభుతో ఉంటారు. ఇక తర్వాత దేవుని మాట వినని వాళ్ళు, దేవునికి లోపడిన వారు, లోకంలో జీవించేవాళ్ళు పడే శిక్ష, ఆ ప్రమాదం, ఆ భయంకర ప్రమాదం అసలు మనం చూడలేము ఇంకా. కానీ మనం ఒక ఆశ కలిగి ఉండాలి. మనము రక్షించబడి కుటుంబాన్ని రక్షించుకొని అందరూ నిత్యరాజ్యం వెళ్ళాలన్న తపన ప్రతివారు. యేసుప్రభువే చెప్పాడు ఇక డైరెక్టర్గా. యేసుప్రభు డైరెక్టర్గా చెప్పేశాడు కదా, ఏమనంటే యెరూషలేము కుమార్తెలారా, అసలు ఏడవలసిన నా కోసం కాదు, మీరు, నేను చేయాల్సింది నేను చేస్తాను, నేను పడాల్సిన శ్రమ నేను పడతాను, మీకోసం, మీ పిల్లల కోసం
ఏడవండి. ఎందుకంటే వాళ్ళు ఎత్తపడలేకపోతే ఒక రోజున బాధపడతారు. ఎప్పుడైనా ప్రార్థన చేసేటప్పుడు మన మనసులో ఏముండాలి తెలుసా? దేవుని రాకళ్ళు ఎత్తపడపోతే నేను కానీ నా కుటుంబం కానీ ఏమైపోతాం అనే ఆలోచన ఉంటే ఏడుపు వస్తుంది. అర్థమైందా? ఏడుపు రావాలంటే కూడా ఆలోచన రావాలి లోపల. ఏం రావాలి? నేను నా కుటుంబంలో ఒక 5-6 ఉన్నాం, 10 మంది ఉన్నాం. ఈ 10 మంది ఎత్తపడలేకపోతే, ఒకవేళ నా పిల్లలు ఆగిపోతే పరిస్థితి ఏంటి? లేకపోతే నా భర్త ఆగిపోతే పరిస్థితి ఏంటి? నా భార్య ఆగిపోతే పరిస్థితి ఏంటి? నా సంఘం ఆగిపోతే పరిస్థితి ఏంటని ఆలోచన కలిగినప్పుడు దానికి ఏడుపు వచ్చేస్తుంది. ఆ ఏడుపు అది నిజమైన ఏడుపు మాట. ఏదో బీరువాలగాడ, కుండలగాడ, అప్పులుగాడ, చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి కాడ ఏడ్చే ఏడుపులు అది కాదు కావాల్సింది. దేవునికి రక్షణార్థమైన ఏడుపు కావాలంట? దైవ చిత్తానుసారమైన ఏడుపు. ఎక్కడుందన్నమాట? కొరింథీ రాసిన పత్రికలో 5:10 ఉందన్నమాట. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును ఇస్తుందంట. అంటే దైవ చిత్తానుసారమైన దుఃఖం వేరు, లోకానుసారమైన దుఃఖం వేరు. అప్పులో, రోగము, సమస్య, పిల్లల మాట వినబోతేనో, పెద్దోళ్ళ మాట వినబోతేనో, రాత్రి ఎవడో ఏదైనా మనం దానం చేస్తే వచ్చే ఏడు పేరు రక్షణార్థమైన ఏడుపేంటి తెలుసా? నేను ఎత్తబడతాను, రైటే, నా పిల్లలేంటి, నా భర్త ఏంటి, నా భార్య ఏంటని ఎవరికి వాళ్ళుగా ఆలోచన చేసి, ప్రభువా నన్నే కాదు నాయన, నా కుటుంబాన్ని కూడా ఈశ్వరాయన మర్చిపోద్దు నాయన, నా పిల్లలను కూడా మర్చిపోద్దయ్యా అని ఏడవాలి. నీ ఒక్క ఏడుపు, నీ కన్నీరు నీ కుటుంబాన్ని నిత్యరాజ్యానికి నడిపిస్తుంది. ఆ మెరుపు వచ్చినప్పుడు మనం ఎవ్వరూ కూడా ఇక్కడ ఉండకూడదు, పరలోక రాజ్యానికి వెళ్ళిపోవాలి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నీ స్తోత్రాలు ఆయన, మహిమ స్వరూపుడా, మహాగణుడా, మహోన్నతుడా నీ కొందనాలయ్యా. మేము నాయన నీ బిడ్డలుగా బ్రతకాలి, నీ సన్నిధిలో నమ్మకంగా జీవించాలి ప్రభు.